హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు చూడండి, మన లెవెల్స్ చాలా బాగా పనిచేస్తాయి. నిఫ్టీ వచ్చేసి బాగా గ్యాప్ అప్ అయిన తర్వాత 22,306 ఆ లెవెల్ నుంచి డౌన్కి వచ్చింది. చూడండి, ఇక్కడ మన లెవెల్ని దాటి డౌన్కి వస్తూ అదేవిధంగా పివట్ పాయింట్ని దాటి డౌన్కి వచ్చి ప్లస్ వీవ్యాప్ని దాటి డౌన్కి వచ్చి మన లెవెల్ అయినటువంటి 22,257 లెవెల్ని టచ్ చేసింది. అయితే ఇక్కడ నేను టెలిగ్రామ్లో ఒక విషయం చెప్పాను, బాగా గ్యాప్ అప్ అవుతుంది మార్కెట్. సిపిఐ డేటా పాజిటివ్గా వచ్చింది. ఈరోజు మంచి మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది. అదేవిధంగా గత 10 రోజుల నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఈరోజు పాజిటివ్లో ఉంటుంది. గ్యాప్ అప్ అయిన తర్వాత డౌన్కి వచ్చి రీట్రేస్మెంట్లో అంటే 22,250 మన లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గర రిజెక్షన్ అంటే సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళేటప్పుడు బై చేయాలి అని నేను బయింగ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నాను. మీకు అదేవిధంగా టెలిగ్రామ్లో చెప్పాను. అయితే ఇక్కడ చూడండి, 250 అబవ్ క్యాండిల్ 250 అబవ్ అయితే క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. చూడండి, అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయినా అది గ్రీన్లో కనుక క్లోజ్ అయింటే నేను ఇక్కడ బయింగ్ తీసుకునేవాడిని, స్టాప్ లాస్ హిట్ అయి ఉండేది. నేను బయింగ్ తీసుకోలేదు, ఇక్కడ అంతా డౌన్కి వచ్చింది. అయితే నేను వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తుంటే మార్కెట్ మాత్రం డౌన్కి వస్తుంది. నేనైతే బయింగ్ మూడ్లో ఉన్నాను. చూడండి, మార్కెట్ డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ లెవెల్ వచ్చేసి ఈ లెవెల్ని చూడండి 22,143, అదేవిధంగా 22,164 ఈ రేంజ్లో కన్సాలిడేషన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడి నుంచి చూడండి ఇక్కడికి వెళ్ళి డౌన్కి వచ్చి మళ్ళా పైకి వెళ్ళేటప్పుడు అదేవిధంగా ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ డౌన్కి వచ్చింది కదా, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్, తర్వాత ఒక రెడ్ క్యాండిల్. ఆ రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది కాబట్టి నేనైతే బయింగ్ చేయొచ్చు అనుకున్నాను. మరియు మన లెవెల్ని దాటి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి నేనైతే ఇక్కడ బయింగ్ చేసి ఈ తొందరగానే ఈ 2 క్యాండిల్స్లోనే ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిన తర్వాత చూడండి, ఆఫ్టర్నూను ఆ తర్వాత చాలా మంచి మూమెంట్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ కూడా చాలా మంచి డౌన్కి అయితే మార్కెట్ పడిందండి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ 22,062 లెవెల్ చూడండి, ఈ లెవెల్ చూడండి చాలా అంటే చాలా బాగా సపోర్ట్గా పనిచేసిందండి. నేను మార్నింగ్ చెప్పాను కదా, మంచి బయింగ్ మూడ్లో అయితే ఉంది మార్కెట్ అని చెప్పాను కదా, అది మార్నింగ్ నుంచి బయర్స్ని ట్రాప్ చేసి ఇక్కడైతే మంచి మూమెంట్ ఇచ్చింది. ఆఫ్టర్నూన్ సెషన్ చాలా మంచి మూమెంట్ ఇచ్చింది. ఈ లెవెల్ని మన లెవెల్ని కేవలం చూడండి, మన లెవెల్ చాలా అంటే చాలా బాగా పనిచేసింది. 22,062 లెవెల్ని సపోర్ట్ తీసుకొని పైగా ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ చూడండి, ఇలా పైకి వెళ్ళి మళ్ళీ డౌన్కి వచ్చి మళ్ళీ ఈ లెవెల్ ఇక్కడ దాటేటప్పుడైతే ఖచ్చితంగా బయింగ్ అయితే చేయొచ్చు. చాలా మంచి మూమెంట్ ఇచ్చింది. చూడండి, చాలా మంచి మూమెంట్ ఇచ్చింది. చాలా అంటే చాలా మంచి మూమెంట్ ఇచ్చింది. చూడండి, మన లెవెల్ని బేస్ చేసుకొని ఇక్కడ మాత్రమే సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. ఎవరు చెప్తారు ఈ లెవెల్ మీకు? అటువంటి మంచి లెవెల్స్ ఉన్నాయి. దయచేసి కొత్త వారు ఈ విషయాన్ని గ్రహించండి. లెవెల్స్ని ఖచ్చితంగా డ్రా చేసుకోండి. మీరు ఓపికతోటి వెయిట్ చేయండి. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, 1 వీక్ నుంచి మార్కెట్ పడుతుంది. ఈరోజు బయింగ్ వైపే నేను ఉండాలి అని నేను అనుకున్నాను, కానీ మార్నింగ్ నేను రాంగ్ అయ్యాను. ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే దాన్ని నేను సక్సెస్ తీసుకున్నాను. కానీ ఇక్కడ అవన్నీ పక్కన పెట్టి ఆ ట్రెండు, సెంటిమెంటు ఇవన్నీ పక్కన పెట్టి మన లెవెల్స్ అండ్ మన వీవ్యాప్ అండ్ మన పివట్ పాయింట్ని ఫాలో అయితే మిగతావన్నీ మనకి అనవసరమని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా చూడండి, ఇక్కడ మన లెవెల్ ఇంతకుముందు కూడా మీకు చెప్పానండి నేను చాలాసార్లు, మన లెవెల్ని దాటింది, అదేవిధంగా పివోట్ని దాటింది, వీవ్యాప్ కింద క్లోజ్ అయింది. ఇక్కడ నిరభ్యంతరంగా పుట్ సైడ్ అయితే వెళ్ళొచ్చండి. చూడండి, ఇక్కడ ఎలా అంటే ఇక్కడ చూడండి, ఈ పెద్ద క్యాండిల్ ఇక్కడ వరకు వచ్చేసింది, మనం ఇక్కడ బయింగ్ చేయలేము. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ రీటెస్ట్ చేసి మళ్ళీ వీవ్యాప్ని టచ్ చేసి డౌన్కి వచ్చేటప్పుడైతే ఇక్కడ ఈ లెవెల్ దాటి వచ్చేటప్పుడైతే ఖచ్చితంగా మనం
పిఈ ఆప్షన్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇటువంటి మనం ఇది ఇంట్రాడే కాబట్టి ఎప్పుడు ఏ అవకాశం ఏ ఆపర్చునిటీ ఎలా వచ్చినా కూడా మన లెవెల్స్ని ఫాలో అయ్యేవాళ్ళు ఏ విధంగానైనా క్విక్ మూమెంట్ని క్యాచ్ చేసి మంచి పాయింట్స్ అయితే తీసుకోవచ్చు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఆ డౌన్ ట్రెండ్ని మనం క్యాచ్ చేయొచ్చు, పైగా మళ్ళా ఈ ట్రెండ్ని కూడా క్యాచ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్గా 22,306 ఇక్కడ ఈ లెవెల్ని టచ్ చేసి మళ్ళా డౌన్కి వచ్చేటప్పుడు చూడండి, ఇక్కడ ఎవరైనా చేయాలనుకుంటే అంటే చూడండి ఈ సెకండ్ క్యాండిల్ ఈ మన లెవెల్ 22,257 కింద క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ కూడా తీసుకోవచ్చు అండి, పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. చాలా మంచి పాయింట్స్ వచ్చాయి. అదేవిధంగా ఇదైతే చాలా ఎక్సలెంట్. ఇక్కడైతే ఎందుకంటే ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యింది, ప్లస్ మన లెవెల్ దాటి చాలాసేపు అంటే హాఫ్ అన్ అవర్ పైగా 1 2 3 4 5 6 7 8 40 1 అవర్ పైగా ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది. అదేవిధంగా డబ్ల్యూ ప్యాటర్న్ని చూడండి ఫామ్ చేసింది. కాబట్టి ఇక్కడైతే ఖచ్చితంగా బయింగ్ అయితే చేయొచ్చండి. మరి ఈరోజు మన లెవెల్ వచ్చేసి నిఫ్టీలో 22,274 అండి, 22,274. ఇక్కడ 257 లెవెల్ ఉంది. దీన్ని వచ్చేసి మనం మాడిఫై చేసుకుందామండి, లేదా 306 మాడిఫై చేసుకుందాం. లేదండి 250 ఇంపార్టెంట్ లెవెల్, దాని నుంచేసి 306ని మాడిఫై చేసుకుందామండి. $22,274. ఓకే అండి, ఈ లెవెల్స్ డ్రా చేయడం నేను సెట్ చేయడం లేట్ అవుతుంటుంది. అంటే లైవ్లో మీ ముందే నేను డైలీ ఒక లెవెల్ డ్రా చేస్తున్నాను. ఈ వీడియోలో కనిపించే ప్రతి లెవెల్ చూడండి, అలా ప్రతిరోజు డ్రా చేసిన లెవెల్సేనండి. చూడండి ఈ లెవెల్స్ ప్రతిరోజు మార్కెట్ ఏ లెవెల్స్ దగ్గరకు వస్తే ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ మనకి చాలా మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. దయచేసి గమనించండి. మరి అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దామండి. చూడండి బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా బాగా మన వీవ్యాప్ పివోట్ అండ్ మన లెవెల్స్ని దాటి చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఇచ్చిందండి. చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా గ్యాప్ అప్ అయిన తర్వాత 47,956 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. అక్కడే మన వీవ్యాప్ని దాటింది. అదేవిధంగా పివోట్ పాయింట్ని దాటి కింద క్లోజ్ అయింది. ఇక్కడే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీలో పుట్ సైడ్ ఈజీగా తీసుకునేదానికి మంచి మన లెవెల్ అంటే మన ఇండికేటర్స్ మనకి మంచి ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. దీన్ని క్యాచ్ చేసిన వాళ్ళైతే మంచి పాయింట్స్ తీసుకొని ఉండేవారు. మరి ఎంతమంది అయితే చేశారో తెలియదండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని చూసి చేసిన వారు అంటే పాత వీడియో చూసిన వారికి ఇది తెలుసుంటుందండి. దయచేసి కామెంట్ చేయండి. చూడండి అక్కడి నుంచి అయితే డౌన్కి చూడండి మన లెవెల్స్ అన్నిటినీ దాటుకుంటూ డౌన్కి వచ్చి ఇక్కడ 47,414 ఈ లెవెల్ నుంచి అప్ సైడ్కి వెళ్ళింది. చూడండి అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ 47,856 చూడండి ఈ లెవెల్ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని అయితే డౌన్కి వచ్చింది. చూడండి డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ 47,414 అదేవిధంగా 47,325 ఈ లెవెల్స్ పైన చూడండి ఇక్కడ ఇలా, అదేవిధంగా ఈ లెవెల్ అక్కడి నుంచి డౌన్కి వచ్చి డబ్ల్యూ ప్యాటర్న్ ఈ లెవెల్ని దాటి ఇక్కడి నుంచి ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ దాటి పైకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అయితే బయింగ్ అయితే తీసుకోవచ్చండి. దయచేసి మార్కెట్ని అర్థం చేసుకోండి, బిహేవియర్ అర్థం చేసుకోండి. క్యాండిల్ బిహేవియర్ మీరు
మార్కెట్ ముందు కూర్చొని క్యాండిల్స్ని గమనిస్తూ ఉండండి. ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఓపికతోటి వ్యవహరించండి. మన లెవెల్స్ దగ్గర ఏ విధంగా బిహేవ్ చేస్తుంది గమనించండి. అటువంటప్పుడు మాత్రమే ట్రేడ్ చేసి మీరు మంచి ఆపర్చునిటీ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వచ్చేసి 47,481 అండి. 47,481. ఈ 496ని మనం మాడిఫై చేసుకుందాం. 481 అండి. ఓకే అండి, ఇదండి ఈనాటి మన లెవెల్స్. దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు వీడియో కొంచెం 10 మినిట్స్ వరకు వచ్చింది. దయచేసి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరకు చూడండి. ప్రతి వీడియో 4 to 5 మినిట్సే ఉంటుంది వీడియో, కానీ ఈరోజు 10 మినిట్స్ వచ్చింది. దయచేసి చూడండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.